వెల్కమ్ టు లియో న్యూస్. నమస్తే అండి. మనం ఇప్పటివరకు చూసుకుంటే కనుక ఎలక్షన్ సర్వేస్ అయితే చాలా సంస్థలు అయితే చేయడం జరిగింది. ఆ ఎలక్షన్ సర్వేస్లో టీడీపీ వస్తుందని మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు కొన్ని ఛానల్స్ అయితే సర్వే అయితే స్టార్ట్ చేసినాయి. మరి ఈ ఛానల్స్ సర్వేస్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు మొత్తం చూసుకుంటే చాలా వచ్చాయి సర్వే మీరు చెప్పినట్టుగా. అయితే మనం ఒక 8 ఛానల్స్ చూద్దాం అసలు ఏమేమి ఇచ్చారు అనేది. మొన్న జన్నత్ సర్వే ఒకటి వచ్చింది, తర్వాత నిన్న ఇంటెలిజెన్స్ సర్వే అని ఒకటి టీడీపీ వాళ్ళు ఇచ్చారు. నిన్న ఇంటెలిజెన్స్ సర్వే వచ్చి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఇచ్చారు. ఓకే, సో ఆ రెండు పక్కకు పెట్టి ఇప్పుడు మనం చూద్దాం అసలు 8 సర్వేస్ వచ్చాయి మనకి. వాటిలో ఏమేమి ఉన్నాయంటే మనకి ఏబీపీ న్యూస్ ఒకటి. ఏబీపీ న్యూస్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే వీళ్ళు 45 వైఎస్ఆర్సీపీ ఇచ్చారు, తర్వాత 129 టీడీపీ ప్లస్ ఇచ్చారు, 1 కాంగ్రెస్కి ఇచ్చారు. ఓకే, అంటే ఇప్పుడు 129 ప్లస్ అంటే మనకి వీళ్ళు 45 అంటే వైఎస్ఆర్సీపీకి బాగానే ఇచ్చినట్టు లెక్క కొంతవరకు. అంటే ఇంకా వేవ్ ఇంకా ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడే ఏమీ చెప్పలేము. మనం తొందరపడి ఇది ఎక్కువ తక్కువ అని మనం మాట్లాడటం కష్టం. ఇవాళ ఇంకా 12వ తారీఖు కాబట్టి ఇంకా మనం ఒక 20వ తారీఖు వరకు వెయిట్ చేయొచ్చు. అంటే 3 మారింది చూసారు కదా. ఇప్పుడు 129 అంటే మొన్నటి వరకు మనం 114 చెప్పుకున్నాం టీడీపీకి లాస్ట్ వీక్ వరకు. ఈ 4-5 రోజుల్లోనే ఇంత మార్పు వచ్చింది మనకి. 129 అంటే మనకి ఇంచుమించు 15 సీట్లు మనకి పెరిగాయి, అంటే టీడీపీ వాళ్ళు. ఇక్కడ 45 వచ్చారు వైసీపీ వాళ్ళు. సరే, మన కాంగ్రెస్ ఎప్పుడు కూడా మనం ఒకటే అనుకుంటున్నాము, బికాస్ ఆఫ్ షర్మిల గారు కాంగ్రెస్ ఒక సీట్ డెఫినెట్ గా వస్తుంది ఈసారి. వీళ్ళు కూడా అలాగే ఇచ్చారు. నెక్స్ట్ వెళ్తే న్యూస్ ఎక్స్ ఛానల్ నేత అన్నమాట. వీళ్ళు 51 ఇచ్చారు వైఎస్ఆర్సీపీకి, 122 ఇచ్చారు టీడీపీ ప్లస్ కి. వీళ్ళు 2 ఇచ్చారు కాంగ్రెస్ కి. మరి రెండోది గెలుపుగురం ఎక్కడ అనేది మనకైతే అర్థం కావట్లేదు. మరి వీళ్ళు ఇంకేది వేసుకున్నారో చూడాలి మనం. రెండో స్థానం ఎవరికి? ఒకటైతే షర్మిల గారు ఖచ్చితం. మరి మొన్నటి వరకు సునీతమ్మ గారు కూడా నిల్చోబెడతాము అన్నట్టుగా, కానీ ఇప్పుడు సునీత గారు చెప్పేశారు నేను రాజకీయాల్లోకి రానని చెప్పేశారు. కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఇంకా గెలిచే అభ్యర్థులు అయితే మనకు కనిపించట్లేదు. సరే, వీళ్ళ సర్వే అట్లా ఉంది. తర్వాత వస్తే ఇండియా టీవీ వాళ్ళు ఎంత ఇచ్చారంటే మనకి 69 వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు, సారీ 49 వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు, 126 టీడీపీ ప్లస్ కి ఇచ్చారు, 0 ఇచ్చారు కాంగ్రెస్ కి. ఓకే, సో అంటే ఇంచుమించు వీళ్ళ సర్వేలన్నీ కొద్ది గొప్ప ఒక పిసర్ దగ్గరగానే ఉన్నాయి ముగ్గురివి. అది అంత వేరియేషన్ లేదు, కానీ పర్వాలేదు. ఏదైనా కూడా టీడీపీ ప్లస్ కి కొంచెం ప్లస్ అవుతున్నాయి ఈ సర్వేలన్నీ. అంటే మార్పు ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది అక్కడ. ఇక నెక్స్ట్ తీసుకుంటే టీవీ9. మన టీవీ9 గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే టీవీ9 కొంచెం అధికార పార్టీకి అండగా ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయం. ఓ పక్క ఇక్కడ టిఆర్ఎస్ కిను, అక్కడ ఆంధ్రాలో వైసీపీకి. వీళ్ళు ఏమి ఇచ్చారంటే 62 ఇచ్చారు వైసీపీ, 112 ఇచ్చారు టీడీపీ ప్లస్ కి. వీళ్ళు ఎక్కువ ఇచ్చినట్టే మనం అనుకోవాలి టీడీపీ చెప్పాలంటే ఒక రకంగా కదా. అంటే వాళ్ళు అసలు చాలా ఎక్కువ ఇస్తారేమో టీడీపీకి అని మనం అనుకున్నాము, కానీ వాళ్ళు చాలా సహృదయతో ఇచ్చారు. ఉదాహరణగా 122 సీట్లు అన్నారు. ఒకటి వీళ్ళు కూడా కాంగ్రెస్ కి ఇచ్చారు, అంటే వీళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు షర్మిల నెగ్గుతారని. తర్వాత టైమ్స్ వాళ్ళు వీళ్ళు కూడా చిత్రంగా 39 ఇచ్చారు వైఎస్ఆర్సీపీ. ఓకే, మరి వైఎస్ఆర్సీపీకి లెక్క ప్రకారం వీళ్ళు కొంచెం ఎక్కువ ఇవ్వాలి, అంటే వాస్తవాలు అలా ఉన్నాయని అర్థమవుతుంది. ఇప్పుడు 136 మనకి తెలుగుదేశం ప్లస్ కి ఇచ్చారు, వీళ్ళు 0 ఇచ్చారు కాంగ్రెస్ కి. 136 అంటే చాలా ఎక్కువ కింద తీసుకోవచ్చు మనం. అంటే ప్రెసెంట్ ఇంకా పెరుగుతుంది డెఫినెట్ గా టీడీపీ కూటమికి. అదే ఐ మీన్ తెలుగుదేశంతో కలిసిన వాళ్ళందరికీ కూడా మన రఫ్ అంచనా అయితే 145, అంటే ఇంకా ప్లస్ ఏ ఉంటుంది. 145 తక్కువని ఒక అందాజా ఒక మన ఎస్టిమేషన్ అది. సో ఆ ప్రకారం చూసుకుంటే వీళ్ళు చాలా బాగా ఇచ్చినట్టు. 136 అంటే ఎక్కువ ఇచ్చినట్టే, అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ లో వీళ్ళ టాపిక్. తర్వాత ఎన్టీటీవీ వీళ్ళు 53 ఇచ్చారు వైఎస్ఆర్సీపీ. తర్వాత 122 ఇచ్చారు టీడీపీ ప్లస్ కి.
వీళ్ళు ఇంచుమించు న్యూస్ వాళ్ళు ఒకే రకంగా ఇచ్చినట్లు లెక్క అనమాట. అంటే వీళ్ళు ఏం చేశారంటే అక్కడ న్యూస్ ఏం చేసిందంటే 2 స్థానాలు వాళ్ళు కాంగ్రెస్ కి ఇచ్చారు, అక్కడ వీళ్ళు 0 ఇచ్చారు. అంటే ఆ కాంగ్రెస్ కి వస్తాయనుకున్న 2 స్థానాలు ఇక్కడ వీళ్ళు వైసీపీకి వస్తాయని చెప్పారు. ఇక నెక్స్ట్ ఈటీవీ వాళ్ళు కూడా 56 ఇచ్చారు వైఎస్ఆర్సీపీ చిత్రంగా. 119 ఇచ్చారు వీళ్ళు టీడీపీ కూటమికి, వీళ్ళు 0 ఇచ్చారు కాంగ్రెస్ కి. కానీ మరి ఈటీవీ సర్వే ఇలా ఉండటం ఆశ్చర్యమే. ఎందుకంటే ఈటీవీ అనేది ఎల్లో పత్రిక, వాళ్ళేమో ఓన్లీ చంద్రబాబు కోసమే పనిచేస్తారు అనే పత్రిక ఈ రకంగా ఇవ్వటం అనేది వీళ్ళు వాస్తవాలకి దగ్గరగా ఉన్నారేమో మనకు తెలియదు. ఇక ఏబిఎన్ చూసుకుంటే 43 ఇచ్చింది వైఎస్ఆర్సీపీకి, 131 టీడీపీ ప్లస్ కి ఇచ్చింది, 1 కాంగ్రెస్ కి ఇచ్చింది. సో మొత్తం మీద మనం ఇందులో ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తే అందరికంటే ఎక్కువ ఇచ్చిన వాళ్ళు టైమ్స్ నౌ వాళ్ళు 136 ఇచ్చారు టీడీపీ ప్లస్ కి. తర్వాత 2వ స్థానంలో 131 మన ఏబిఎన్ వాళ్ళు ఇచ్చారు, 129 ఏబీపీ. సో ఏది ఎలా ఉన్నా కూడా వీళ్ళందరి సర్వేలు మనం పరికించాక గెలుపు అనేది కొంచెం 1 సైడెడ్ గా ఉండబోతుంది. అంటే ఎక్కువ శాతం టీడీపీ ప్లస్ కి అనుకూలంగా ఉండబోతుంది అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ సర్వేస్ అన్ని కూడా మనం జెన్యూన్ అని అనుకోవచ్చా? కొంతవరకు జెన్యూన్ ఉంటాయమ్మా, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు బిగినింగ్ లో చేసింది కాదు కదా, ఇప్పుడు లేటెస్ట్ సర్వేస్ ఇవన్నీ. మీరు మొట్టమొదటి చేసిన దానికి తర్వాత ఈ ఎన్నికల కోడ్ వచ్చాక చేసిన దానికి తేడా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ ప్రజల్లోకి వెళ్తున్నారు కదా, నాయకులందరూ కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఒక పక్క వైఎస్ఆర్సీపీ చూసుకుంటే ఆయన బస్సు యాత్ర చేస్తున్నారు మేమంతా. సో ఆ బస్సు యాత్ర అంతా కూడా వెలవెలబోతున్నారు. ఇక్కడేమో కళకళలాడుతోంది ఎక్కడ టీడీపీ చంద్రబాబు నాయుడు గారి సభలన్నీ కూడా. జగన్ వెలవెల, చంద్రబాబు కళకళ అని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే మనమేమి చెప్పట్లేదు, అది ఎవరు ఎంత నెగిటివ్ ప్రచారం చేసినా పాజిటివ్ ప్రచారం చేసినా మన కళ్ళ కట్టినట్టు అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇప్పుడు మనం చంద్రబాబు గారి సభలు ఏవి చూసినా కూడా జనాలతో క్రికెట్సిపోతుంది. రోజుకి 3 సభలు పెట్టినా ఆయన ఏ ఊరు వెళ్ళినా కూడా ప్రజలు చాలా తండాలుగా వస్తున్నారు. అది అంత వయసున్న వ్యక్తికి 70 ఏళ్ల వ్యక్తికి వాళ్ళు వస్తున్నారంటే అది ఆయన చామ్, అది ఆయన చరిష్మా. అదేమి ఇప్పుడు తీసుకొచ్చిన మనుషులు రాగా రాత్రి వరకు నేను చూస్తే సభ అల్లాపుర ఇవన్నీ అంబాజీపేట ఇవన్నీ ఎట్లా ఉన్నాయి ఆ సభలు కోనసీమలో. అది జనాలు మనం పిలుచుకొస్తే వస్తారు ఆ టైంలో, పడుకుని నిద్రపోయే సమయం అనుకుందాం మనం. తర్వాత ఊళ్ళల్లో పడుకుంటారు కదా, ఎవరు అంత ఈజీగా వచ్చారు. కానీ వాళ్ళంతగా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి హామీలు ఇచ్చారు ఆ రకంగా. చంద్రబాబు గారు మీకు చేస్తాను, మీకు అభివృద్ధి చేస్తాను. నిన్న చాలా మంచి మాటలు చెప్పారు ఆయన. మీరు ఇంట్లోకి వచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక్కడ కోనసీమలో చేసుకోవచ్చు, మీకు ఇక్కడ నేను ఐటీ తీసుకొస్తాను, కోనసీమ పొలాల్లో మీకు ఐటీ పెడతాను నేను. అసలు ఎంత జనాలు అసలు ఎంత అంటే ఇంకా అసలు చీరింగ్ అన్నమాట. వాళ్ళందరూ అంత సంతోషంగా కేరింతలు కొట్టారు అవన్నీ. అంటే మన ఊర్లో మన ఇంటి దగ్గర ఉండి మనం పని చేసుకోవచ్చు అనేది అది ఒక పెద్ద విషయం. అది సాధారణంగా ఆంధ్ర వాళ్ళు అంటే ఎక్కడికైనా వెళ్ళి పనిచేస్తారనే ఒక భావన ఉంది. వీళ్ళకి ఏంటంటే పని చేయాలనే తపన ఉంటుంది తెలుగు వాళ్ళు, ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళకి. అటువంటిది నీకు నీ తల్లిదండ్రులతో ఉండి నువ్వు నీ ఊళ్ళో చేసుకోవచ్చు అంటే పెద్ద బూన్ అది. సో ఆ రకంగా సభలు సాగుతున్నాయి. కాబట్టి ఈ సర్వేలో అట్లీస్ట్ 80% నిజాలు ఉండకుండా ఉండవు. ఇప్పుడు కూడా ఏదైనా కొంచెం దిస్ వే దట్ వే ఉంటుంది. అంటే ఒక టాక్ ఉంది కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని సర్వే సంస్థల్ని కొన్ని మీడియా సంస్థల్ని కూడా ఆయన కొనేశారు అనే ఒక టాక్ అయితే ఉంది. సో దాన్ని బట్టి చూసుకుంటాం కదా. ఇప్పుడు మరి అలా అనుకుంటే TV9 వాళ్ళు ఎందుకు అలా ఇచ్చారు? TV9 వాళ్ళే చాలా ఎక్కువ ఇచ్చారు కదా మనం చూసుకున్న దాంట్లో. అది ఆశ్చర్యకరమైన విషయం. వాళ్ళు అన్ని సీట్లు టీడీపీ ప్లస్ వస్తాయని చెప్పటం అది మనకి అసలు మనకే వింటానికి ఆశ్చర్యంగా ఉంది. మరి ఆయన సంస్థలు మేనేజ్ చేసి ఉంటే, ఇక్కడ సంస్థలు మేనేజ్ చేసినా కూడా వాస్తవాలు అనేవి ఈ రకంగా ఉంటాయి. మనం వాస్తవాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎంత మూసి పెడదాము, ఎంత అడిచి పెడదామన్నా కూడా అది ఏమైతుంది, పైకి లేస్తుంది కదా. ఇప్పుడు టీడీపీ పరిస్థితి అలాగే ఉంది. 2019లో అప్పుడు పరిస్థితి వేరు. అప్పుడు జగన్ మాటలు విని వాళ్ళు ఒక ఛాన్స్ అని అడిగినందుకు వాళ్ళు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక్క ఛాన్స్ కే వాళ్ళు జీవితకాలానికి సరిపడా పాఠాలు నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు విసిగిపోయారు. ఏంటన్నా అసలు మద్య స్కామ్ లేదు మీకు చూడండి. ఏమొస్తుంది మన ఆంధ్రాకి వెళ్తే అన్ని రకాలుగా స్కామ్లే. యువత ఏం చేస్తున్నారు, గంజాయి ముక్తిలో ఉన్నారా వాళ్ళు? వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది? కాబట్టి ప్రజలు విసిగిపోయారు.
ఈ ప్రభుత్వం మాకొద్దు అనుకుంటున్నారు కాబట్టి వీళ్ళు గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి చేస్తారు. ఇప్పుడు ఒక గ్రామాలకి వెళ్ళి అక్కడ వాళ్ళు శాంపిల్స్ సేకరించి వాళ్ళతో మాట్లాడి వాస్తవాలను వాళ్ళు వెలికి తీశాక వాళ్ళు ఒక కన్క్లూజన్కి వచ్చి మనకి సర్వేలు ఇస్తారు. కాబట్టి ఇది ఒక రోజులో ఏదో ఒక క్షణంలో లేదా టీవీ దగ్గర పెట్టుకున్నాం లేకపోతే ఒక కంప్యూటర్ పెట్టుకుని చేసే పనులు కాదు కదా. సర్వేలు అనేవి చాలా సైంటిఫిక్ గా చేస్తారు కాబట్టి మనం తప్పకుండా నమ్మాల్సిన విషయాలు. మార్పు మన కళ్ళ ముందే కనిపిస్తోంది. మన టీవీ పెడితే రోజు రోజు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎలా ఉంది, జగన్మోహన్ గారి సభలు ఎలా ఉన్నాయి, తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉంది, జనసేన పరిస్థితి ఎట్లా ఉంది, ప్రజలు ఎలా వస్తున్నారు అనేది మన కళ్ళకే కనిపిస్తుంది. సో ఈ ఎన్నికల్లో కనుక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని మనం ఖచ్చితంగా నమ్మొచ్చు ఈ సర్వేస్ ప్రకారం చూసుకుంటే కనుక. తప్పకుండా అసలు మనకి 100% మనం నమ్మచ్చు. పోనీ అంత తేడా వచ్చినా ఒక 10% తేడా ఉంటుంది తప్ప ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి. ఇప్పుడు ఇది మనం ఇంకొక 10-15 రోజులు అయితే మనకి కరెక్ట్ పిక్చర్ వస్తుంది. వీళ్ళ ప్రచారాలు అయిపోయాక మనకి అప్పుడు వాస్తవాలు కళ్ళ కట్టినట్టు కనిపిస్తాయి కాబట్టి అది ఫైనల్ సర్వే అవుతుంది. అది అంతవరకు మనం కొద్దిగా ఓపిక పడవు. కానీ ఖచ్చితంగా అయితే టీడీపీ కూటమికి తప్పకుండా ఇప్పుడు పరిస్థితి అనుకూలంగా ఉంది. ఓకే.